ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు గారు ఉన్నారు. సో కాంగ్రెస్ పాలన ఎలా ఉంది ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సో ఎట్లా ఉంది సార్ మీ కాంగ్రెస్ పాలన? కాంగ్రెస్ పాలన ఇచ్చిన వాగ్దానాలు చేస్తూ ప్రజలు చూసినామని మొన్న జరిగినటువంటి ఏది కంటోన్మెంట్ గెలిచాం, జూబ్లీస్ కూడా గెలిచాం. రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా మేము చేసిన అభివృద్ధిని చూసి ఓట్లేయమని అడుగుతున్నాం. ఇచ్చిన వాగ్దానాలు అన్నీ పూర్తి చేసినాం. ఒక మహిళలకే ఏది 2500 ఇచ్చేది, తులం బంగారం అయితే ఇచ్చే పరిస్థితులు లేదు. ఎందుకంటే గత ప్రభుత్వం కోట్ల రూపాయలు అప్పు చేసిపోయింది కనుక అది లేదు. కానీ ఇంటికి ఒక మహిళకి లేదు. ఏ ఇంట్లో అడిగినా ఎంతమంది పిల్లలు, 4 ఆడపిల్లలు అంటున్నారు. కనుక అందరికి ఇవ్వలేము కాబట్టి ఒకరికంతా ఇస్తాం. ఇదే మేము అభివృద్ధిని చూసి మాకు మున్సిపల్లో మా క్యాండిడేట్లను గెలిపిమని కోరుతాం. బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం ఏం హామీ నెరవేర్చలేదని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు ఎంతసేపు అదే చెప్పుకొని వాళ్ళు చెప్తూనే ఉంటారు. మేము ఇచ్చిన హామీలు ప్రజలకు అందినాయి. వాళ్ళు తప్పనిసరిగా అభివృద్ధిని చూసి వాళ్ళు జరిగినటువంటి వాగ్దానాలు పూర్తి చేసినని వాళ్ళు తప్పనిసరిగా కేవలం ఒకటి మహిళలదే పెండింగ్ ఉన్నది. అదేవిధంగా పెన్షన్లు కూడా అది కూడా మేము ఇవ్వడం మొదలుపెట్టినాం. ఆ ఒక్క ఇంటికి ఒక మహిళకు కూడా 2500 ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. బంగారం అయితే ఇచ్చేది లేదు. ఇవాళ 1,50,000 వచ్చింది కనుక అది ఇవ్వలేము. మేము ఇచ్చిన అభివృద్ధి ఏదైతే చేసినాం, ఏదైతే ఫ్రీ బస్ కానీ, అదేవిధంగా ఏది 200 వోల్టేజ్ కంటే తక్కువ వాళ్ళకు చేసినాం, గ్యాస్ సిలిండర్ తక్కువ చేసినాం. ఇలా మహిళలకు లక్షాధికారికి చేయాలని వాళ్ళకు కూడా మహిళలకు కూడా సొసైటీలకు లాభం చేస్తారు. ఇవందరూ కూడా మాకు ఏది అభివృద్ధిని చూసి ఓట్లు వేయమని అడగడానికి మాకు హక్కు ఉన్నది. దానివల్లనే 2 బై ఎలక్షన్ గెలిచాము. అదేవిధంగా రేపు జరిగే మున్సిపల్ ఎన్నికలు కూడా గెలుస్తాం. కాంగ్రెస్ పార్టీ గురించి కూడా నేను ఒక స్కిట్ చేసారు బీఆర్ఎస్ భవన్లో. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకున్నారని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు. మీరేమంటారు? సరే, దాని మీద అది కోర్టు ఉన్నది, స్పీకర్ ఉన్నాడు. దాని మీద ఎందుకంటే ఆయన జాయిన్ అయిందా లేదా అనేది ఆయన రిపోర్ట్ అడుగుతున్నారు. దాని ప్రకారంగా జరుగుతుంది. కానీ మిగతా అన్నీ కూడా మేము అభివృద్ధిని చూసి ఓట్లు అడుగుతున్నాం. తప్పనిసరిగా ప్రజలు మాకు ఓట్లు వేస్తారని నమ్మిక ఉంది. తప్పనిసరిగా మున్సిపల్లో మేము గెలుస్తాం. థ్యాంక్ యూ. చూసారు కదా, కాంగ్రెస్ పాలన బాగుందని చెప్పేసి కూడా విహెచ్ గారు చెప్తున్నారు. అయితే మహిళలకు సంబంధించి కూడా 2500 కావచ్చు, తులం బంగారం కావచ్చు, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు లేవని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదని చెప్పేసి కూడా ఆయన వివరిస్తున్నారు. కెమెరామ్యాన్ రాజేంద్రతో శ్రీనివాస్, మండే తెలుగు, హైదరాబాద్.